హాయ్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖలో సంచలనం. ఒకేసారి 829 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులంట. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు మీరు కూడా. 829 ప్రధానోపాధ్యాయులు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఇలా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఎందుకు ఇచ్చారో ఏంటనే వివరాలకు వెళితే, పాఠశాలలో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదనే కారణంతో ఏకంగా 829 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులకు జిల్లా వైద్య శాఖాధికారి షోకాజ్ నోటీసు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రధానోపాధ్యాయులు అంటే హెచ్ఎంఓలు. మరి అసలు అపార్ అంటే ఏంది? ఈ అపార్ అనే పనులు చేయనందుకు ఇచ్చారట. 3 రోజుల నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై వాళ్ళంతా బగ్గుమంటున్నారు. ఒక్కసారి అపార్ అంటే ఏందో చూద్దాం. అపార్ అనేది ఏంటిదంటే, ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలాగ ఉందో స్టూడెంట్స్లకి అపార్ కార్డ్ అనేది 1 నేషన్ 1 కార్డ్ టైప్లో ఉంటుంది. అంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంక వాళ్ళకి అదే ఉంటుందన్నమాట. మన ఆధార్ కార్డు కొడితే మన డీటెయిల్స్ ఎలా వస్తాయో ఆ అపార్ కార్డ్ నెంబర్ 17 అంకెలు ఉంటుందంట. ఆ నెంబర్ కొడితే వాళ్ళకి అసలు ఎల్కేజీ నుంచి మొత్తం పీజీ వరకు వాళ్ళ చదువుకున్న చదువు, వాళ్ళకు వచ్చిన మార్కులు గీర్కులు మొత్తం పూర్తి డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి అన్నమాట. అలాంటి కార్డు ఒకటి ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. అదేంటంటే ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అందరికీ కూడా అదే ఉంటుంది అన్నట్టు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, ఏపీఏఆర్ అపార్. సో అది అన్నట్టు. సో అది చేయనందుకు గాను షోకాజ్ నోటీసులు ఇచ్చారంట. ఇది అసలు చాలామందికి తెలియదు ఈ కార్డు గురించి. నాకైతే ఇప్పుడే తెలిసింది. మరి ఇంకా అంటే ఇప్పుడు ఇండియా వైడ్ ఉంది కదా, ఇక్కడే ఎందుకు ఇచ్చారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఎవరికైనా అపార్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అంటే దీనికి కొత్త కాబట్టి చాలా టైం తీసుకోవాలి. అప్పుడే ఇవ్వడం తొందరపాటు చర్యన అనే ఒక రాజకీయ కోణం కూడా దీంట్లో ఉందేమో అని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.